హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నది అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో అతనైతే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ జరిగేటప్పుడు అయితే ఇంజురీ అయితే అయ్యాడు. సో ఆ ఇంజురీ ఎంత సీరియస్గా ఉందని అయితే మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు అరౌండ్ ది వరల్డ్ ఆఫ్ క్రికెట్ ఏం జరుగుతుంది, సో కొన్ని టీమ్స్ అయితే వాళ్ళ జెర్సీ కానీ లేకపోతే వాళ్ళ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు గైస్. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఇప్పుడైతే మనం నిన్నటి మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయస్. సో నిన్ననైతే సిఎస్కే సంభవం అయితే జరిగిందని చెప్పుకోవాలి. సో మనమైతే నిన్న 78 రన్స్తో అయితే కన్విన్సింగ్ విక్టరీ అని చెప్పుకోవాలి గైస్. సో కన్విన్సింగ్గా అయితే మనం నిన్న SRHని అయితే వాళ్ళ క్రౌడ్ని అయితే సైలెన్స్ చేసాం గైస్. సో ఇదైతే మంచి సాటిస్ఫాక్టరీ అండ్ సాటిస్ఫైయింగ్ విక్టరీ మన అందరికీ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రోల్స్ అయితే మామూలుగా లేకుండే అప్పుడు మనల్ని ఉప్పల్లో ఓడించినప్పుడు. సో ఇప్పుడు కూడా మనం చెప్తాం, చేపాకులో కొడితే ఎక్కడ పడ్డారని అయితే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం రుతురాజ్ రిడెంప్షన్ అయితే చూసి మనం చెప్పుకోవాలి. యాజ్ అ క్యాప్టెన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టే ఛాన్సెస్ అయితే ఉండిపోయింది. కాకపోతే నో ఫీలింగ్స్, ఒక 98 కూడా సెంచరీకి తక్కువేం కాదు. సో అతనైతే టీం గురించి ఆలోచించి అయితే పెద్ద నాక్ అయితే షాట్కి అయితే వెళ్ళాడు. కాకపోతే అదైతే టైమింగ్ అంత బాగా రాలేదు. సో నిన్నటి మ్యాచ్ విన్నర్స్ హీరోస్ అయితే మీరు మీ స్క్రీన్స్ పైన చూస్తున్నారు. మన రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, శివం దూబే, తుషార్ దేశ్పాండే, మహిషపతి రాణా అండ్ రవీంద్ర జడేజా. సో డారెల్ మిచెల్ బ్యాక్ టు ఫామ్ మనందరికీ అయితే ఒక పాజిటివ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి గైస్. ఎందుకంటే అతను ఇన్ని రోజుల నుంచి అయితే అంత మంచి ఫామ్లోకి అయితే నేను చెప్తున్నా గైస్. ఇది కూడా అతని 100% ఫామ్ అయితే కాదు. సో ఒక్క మ్యాచ్ అయితే ఏదైనా ఒక మ్యాచ్ ఎలా గెలిపిస్తాడంటే అతను మనం ఓడిపోయే మ్యాచ్ గెలిపిస్తాడు, అందరికీ దడ పుట్టిస్తారు. సో ఇప్పుడైతే మనం న్యూజిలాండ్ స్క్వాడ్ గురించి అయితే చూసేద్దాం గైస్. సో వాళ్ళైతే వాళ్ళ T20 వరల్డ్ కప్ 2024కి అయితే స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు గైస్. సో ఇవాళ మన సూపర్ కింగ్స్ గురించి చూసుకుంటే డారెల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అండ్ మిచెల్ శాంట్నర్. సో ఈ నలుగురు అయితే మన సూపర్ కింగ్స్. సో వాళ్ళ టీం కూడా చాలా బాగుంది గైస్. ట్రెంట్ బోల్ట్ కానీ, టిమ్ సౌతీ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ. సో వాళ్ళ టీం గురించి అయితే మనం ఎలాంటి తక్కువ చేసి అయితే మాట్లాడడం అయితే ఏం లేదు. కేన్ విలియమ్సన్ అసలు క్యాప్టెన్గా అయితే రాబోతున్నాడు. సో మార్క్ చాప్మన్ కూడా ఉన్నాడు. సో మంచి టీమే తీసుకున్నారనేది మనమైతే చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటే వాళ్ళ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ జెర్సీ కూడా రిలీజ్ అయిపోయింది గైస్. సో సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ జెర్సీ మీరు చూడొచ్చు. సో ఎల్లోయిష్ గ్రీన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో అతనికి ఇంజురీ అయితే నిన్ననైతే జరగలేదు గైస్. సో అదైతే లక్నో సూపర్ జైంట్స్తోని మనం మ్యాచ్ ఆడాం కదా. సో ఆ మ్యాచ్లో అయితే మన రుతురాజ్ గైక్వాడ్కి ఇంజురీ అయితే జరిగింది గైస్. సో ఒక బాల్ స్టాప్ చేస్తుంటే కరెక్ట్గా వచ్చి అదైతే తంబుకి అయితే హిట్ అయింది. సో అదైతే అంత సీరియస్ కాదైతే మనం అనుకుంటున్నాం. కాకపోతే నిన్నటి మ్యాచ్లో కూడా అతనికి లైట్గా బాల్ టచ్ అయితేనే చాలా పెయిన్ అయితే కనిపించాడు గైస్. చాలా పెయిన్ఫుల్ ఇంజురీ అనేది అనిపిస్తుంది. సో మనం అంతా హోప్ చేద్దాం అతనికి అయితే అంత సీరియస్ ఇంజురీ కాకూడదు. ఎందుకంటే అతను మన శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ ముగ్గురే మన బ్యాటింగ్ లైనప్ని అయితే క్యారీ చేస్తున్నారు. సో ఇప్పుడు రుతురాజ్ ఏమైనా గేమ్స్ మిస్ అయితే మాత్రం తనకి చాలా డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం టాప్లో ఉండాలంటే అన్ని మ్యాచెస్ గెలవాలి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో పాజిటివ్గా అయితే ఉందాం గైస్. సో ఇప్పుడైతే మన మెయిన్ న్యూస్ మన ముస్తఫిజుర్ ఖట్టర్ అన్న గురించి అయితే ఒక అప్డేట్ అయితే వస్తుంది గైస్. సో ఏంటిదంటే ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పైన చూస్తుంది బంగ్లాదేశ్ వర్సెస్ జింబాబ్వే టూర్కైనా స్క్వాడ్ గైస్. సో అందులో అయితే మన ముస్తఫిజుర్ రెహమాన్ పేరు అయితే లేదు గైస్. సో మనకు వచ్చిన అప్డేట్స్ ఏంటిదంటే ముస్తఫిజుర్ రెహమాన్ కింగ్స్ 11 పంజాబ్తో జరిగే May 1కి KXIPతో మనకి మ్యాచ్ అయితే జరుగుతుంది గైస్. సో ఆ మ్యాచ్లో ముస్తఫిజుర్ రెహమాన్కి IPL 2024లో లాస్ట్ మ్యాచ్ కానీ అయితే చెప్పారు. కాకపోతే అతని పేరు జింబాబ్వేతో జరిగే స్క్వాడ్లో అయితే అతని పేరు అయితే లేదు గైస్. సో నాకు తెలిసి అయితే అతను ఒకవేళ ఫుల్ సీజన్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవడానికి అయితే అవసరం లేదు. అందరైతే NOC ఒక May 1 దాకానే ఇచ్చారు అండ్ నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోతారని అయితే అంటున్నారు. సో తెలీదు ఏం జరుగుతుందో. సో మనకి మీరేమనుకుంటారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి గైస్. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. మన రిచర్డ్ గ్లేసన్ వచ్చాడని అయితే మనం వెళ్ళి పంపించాలా లేకపోతే ఉండాలా, అదైతే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో చలో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు టాటా బాయ్.